ఇంకేం నేర్పించారు కొంతమంది, అరే మగాడంటే ఏంట్రా మగాడంటే వాళ్ళు అన్నారు. ఈ మాట తప్పుగా అంటున్నాను అనుకోకండి, సమాజంలో ఉన్న వలగారిటీ వర్డ్స్ కొన్ని ఉపయోగిస్తున్నాను ఏమనుకోకండి, అది మరీ వలగారిటీ కాదు, నాకు సెన్సార్ గుర్తుంది. రే, ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందంటే చెప్పండి, అమ్మాయితో నువ్వు తప్పు చేయాలి. మగాడు అన్న తర్వాత అమ్మాయి పిలిస్తే నువ్వు వెళ్ళలేదంటే ఏం మగాడురా. మగాడంటే సమాజం ఇస్తున్నది కోపడాలంటే డెఫినేషన్ ఇస్తుంది, సెక్స్ చేయాలంటే, విచ్చలవిడిగా సెక్స్ చేయాలంటుంది. మగాడు అనగానే సమాజం ఇస్తున్న మరొక డెఫినేషన్ చెప్పిన మగాడికి కాస్తుంది, చెప్పండి, కండ్లు ఉండాలంటుంది, సంపాదించాలంటుంది. మగాడు అనగానే కాస్త భార్యని కొట్టాలంటుంది. మగాడు అనగానే ఇంకేం చెప్తుంది, సినిమాల్లో బయట ప్రతి విషయంలో ఒక మగాడిని ఒక భయంకరమైన మరమనిషిలాగా చూపిస్తుంది. అదే మగతనం అనుకుంటున్నాం. అందుకే చూడండి, సెక్స్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి యంగేజ్లోకి వచ్చేసరికి స్నేహితుల దగ్గర నుంచి నేను చెప్తున్నా, నా వయసులో ఎన్నవే చిన్న వయసు నుంచి యంగేజ్లోకి వచ్చిన దగ్గర నుంచి మన సర్కిల్ చెప్పే మాటలు చెప్పినా తప్పుగా అన్నాను అనుకోకండి, మీకు మీ సెక్షన్ కంటే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మన చుట్టూ మన ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పే మాట ఏంటంటే, నువ్వు కట్టుకోబోయేదాన్ని కానీ నీతో తిరిగేదాన్ని కానీ సెక్షువల్గా తాన్ని ఎంజాయ్లో ముంచేయాలని చెప్తారు. మళ్ళీ ఇంకొకరి వైపు చూడకూడదంటే, నీ మగతనం జీవించరా, వచ్చిన ఆఫర్ వదలకరా, ఇలాంటి దరిద్రపు మాటలు చెప్పినప్పుడు చాలామంది మగపిల్లలు చేసే తప్పు చాలామంది ఉండే ఉంటారు. ఒకవేళ లేకపోతే దేవుడికి మహిమ కలుగును కాక.